హలో ఎవ్రీవన్. ఈ మధ్య మన బెంగళూరు ఇంటికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వట్లేదు కదా. మెయిన్ ఎంట్రన్స్లో ఇలా డిజైన్ చేపించాం. సేమ్ డోర్ కలర్ వచ్చేలాగా కొంచెం ఆ వుడ్ కొంచెం ఇక్కడ లోపల వైపు కూడా ఉంటే బాగుంటుందని లాస్ట్ మూమెంట్లో ఇక్కడ కూడా డిజైన్ చేపించాం. ఇది మనకి ఇక్కడ కిచెన్లో వాషింగ్ మిషను, సింక్ ఏరియా, రోలింగ్ షట్టర్ ఆ రోజు చెప్పాను కదా, అది కూడా ఫినిష్ అయిపోయింది. కొంచెం ఇక్కడ ఒక డోర్ మాత్రం ఫిక్స్ చేయాలి కార్నర్లో. ఇది మనకు యాజ్ యూజువల్ ప్యాంట్రీ అనేది వస్తుంది. కిచెన్లో కూడా మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇది కిడ్స్ బెడ్రూము లేకపోతే గెస్ట్ రూము, రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు. ఇందులో కూడా మొత్తం కబోర్డ్స్ అనేవి ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఒక కార్నర్కి మాత్రం మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కార్నర్ స్పేస్ అనేది యూజ్ చేసుకున్నాము. విడిచిన బట్టలు ఏదైనా ఉన్నా, టవల్స్ ఏమైనా ఉన్నా బయటకు కనిపించకుండా. సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది, పెయింటింగ్ కూడా స్టార్ట్ చేశారు. బెడ్రూమ్లో మనకు ఇక్కడ కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. కింద మనకు వుడెన్ ఫ్లోర్ అనేది వచ్చింది. ఇది కార్నర్లో ప్లేస్ ఇలా యూజ్ చేసుకున్నాం. మన బెడ్రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడండి బయటికి, చాలా బాగుంది కదా. దూరంగా కనిపిస్తున్నాయి రెండు కొండలు, అది నంది హిల్స్, టూరిస్ట్ ప్లేస్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది మనకు హాల్లో మొత్తం టీవీ ఏరియా, అక్కడ పూజ యూనిట్. మా పిల్లలు హ్యాపీగా బాల్కనీలో ఆడుకుంటున్నారు. బాల్కనీ నుంచి మనకు ఎయిర్పోర్ట్ వ్యూ అయితే ఉంది. స్పైస్ జెట్ విమానం అనేది టేకాఫ్ అవుతుంది. మనం ఇంటికి సంబంధించి ఎంతమంది కష్టపడితే అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. దాని వెనుక చాలామంది కష్టం అనేది దాగుంటుంది. ఏమంటారు?